కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నియామకాన్ని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి తప్పు పడుతూనే ఉందని అన్నారు ప్రభుత్వ వైపు వేముల వీరేశం. తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో కోర్టును ఆశ్రయించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అన్నారు. కొన్ని అంశాలపై కోర్టు స్టే తెచ్చుకుని ఇప్పుడు కేసు మొత్తం గెలిచినట్లుగా గోబల్స్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కొన్ని అంశాలపై చర్యలు తీసుకోవద్దని మాత్రమే హైకోర్టు సూచించిందని స్పష్టం చేశారు. కోర్టు సంబంధించినటువంటిది పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవద్దని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. దీంట్లో కేసు మొత్తం గెలిచిపోయినట్టు, కేసు మొత్తం ఏదో ఇదైనట్టు గాయ గందరగోళమై గోబెల్స్ ప్రచారాన్ని అప్పుడే అంటగట్టుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు గోబెల్స్ ప్రచారాన్ని ఎత్తుకొని వాళ్ళ భుజానికి ఎత్తుకొని గోబెల్స్కు పెద్ద కొడుకులు కాబట్టి ఈరోజు గాయ గత్తరగా పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారు. ఈరోజు మేము చాలా స్పష్టంగా బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతా ఉన్నాం, తెలంగాణ సమాజం కూడా గమనిస్తూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది నిజమా కాదా? కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి కుంగిపోయి పలిగిపోయి డ్యామేజ్ అయింది నిజమైనప్పుడు నాణ్యత లోపాలు ఉన్నాయి నిజమా కాదా? కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నియామకాన్ని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి తప్పుపడుతూనే ఉందని అన్నారు ప్రభుత్వ విప్ వేముల వీరేశం. తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో కోర్టును ఆశ్రయించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని అన్నారు. కొన్ని అంశాలపై కోర్టు స్టే తెచ్చుకుని ఇప్పుడు కేసు మొత్తం గెలిచినట్లుగా గోబల్స్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.